హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు 2024, 25 విద్యా సంవత్సరం సంబంధించి యూడేస్ ప్లస్‌లో లేటెస్ట్‌గా వచ్చినటువంటి 2 అప్డేట్స్ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఏంటంటే, మనం ఇదివరకు స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్‌లో అన్నీ కూడా చేంజ్ చేయడానికి అవకాశం ఉండేది. అంటే ఆధార్ నంబర్ గానీ, అలాగే స్టూడెంట్ నేమ్ గానీ, జెండర్ గానీ, డేట్ ఆఫ్ బర్త్ గానీ, క్లాస్ గానీ ఇవన్నీ మార్చాం. కానీ విద్యార్థుల తాలూకా తల్లిదండ్రుల పేర్లు ఏదైతే చేంజ్‌కి మనకి అవకాశం ఉందో అవసరం ఉందో, అవి ఇంతవరకు మనం చేయలేకపోయాం. ఇప్పుడు మనకి జనరల్ ప్రొఫైల్, ఎన్రోల్‌మెంట్ ప్రొఫైల్, అలాగే ఫెసిలిటీ ప్రొఫైల్ మనకి ఓ ఈ మూడింట్లో జనరల్ ప్రొఫైల్ ఇప్పుడు మనకి ఓపెన్ అయింది కాబట్టి, అందులో మనం ఈ విద్యార్థుల పేర్లనేది ఇప్పుడు చేంజ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి, ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రుల పేర్లు చేంజ్ చేయాలనుకుంటున్నారో ఇప్పుడు చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ సీడబ్ల్యూఎస్ఎన్ స్టూడెంట్స్ తాలూకు డిజేబిలిటీ ఈ స్టేటస్ ఇక్కడ మనం ఈ ఈ ఈ మనం ఆల్రెడీ మనం అప్లై చేసిన దానికి చెక్ చేసుకోవచ్చు. అలాగే కొత్తగా కూడా ఏదైనా మార్చాలనుకుంటే సీడబ్ల్యూఎస్ఎన్ డిజేబిలిటీని కూడా మనం మార్చొచ్చు. మనకి ఇలాంటప్పుడే మనం మన స్కూల్‌లో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఏవైనా ఎర్రర్స్ ఉంటే ఇప్పుడు మనం ఈ మార్చుకొని రెడీగా ఉంటే నెక్స్ట్ ఎన్రోల్‌మెంట్ ప్రొఫైల్, ఫెసిలిటీ ప్రొఫైల్ మనం అప్డేట్ తర్వాత చేసుకోవచ్చు. ముందు జనరల్ ప్రొఫైల్‌కి అవకాశం ఇచ్చారు కాబట్టి, మీ స్కూల్‌లో ఎవరివైనా విద్యార్థులవి సీడబ్ల్యూఎస్ఎన్ డిజేబిలిటీ కొత్తగా ఎంటర్ చేయాలన్నా, చేంజ్ చేయాలన్నా, లేదా విద్యార్థుల తల్లిదండ్రుల పేర్లు మార్చాలన్నా ఇప్పుడు మీరు మార్చుకోవచ్చు. అది ఎలాగనేది చూద్దాం. ఇప్పుడు మనం 2024, 25 విద్యా సంవత్సరంలోకి ఎంటర్ అయినప్పుడు ఇక్కడ మనకి క్లాస్ వైస్ ఎదురుగా వ్యూ మేనేజ్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ప్రతి స్టూడెంట్‌కి ఎదురుగా జీపీ, ఈపీ, ఎఫ్‌పీ అని ఉంటాయి. ఇక్కడ చూడండి జీపీఏ ఈ జనరల్ ప్రొఫైల్ అనేది మనకి ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. సో, ఎప్పుడైతే మనం జనరల్ ప్రొఫైల్ అప్డేట్ చేస్తామో అది ఇన్ ప్రోగ్రెస్‌లో మారుతుంది. న్యూ స్టార్టర్‌లో ఉండేది. మిగతా 2 ప్రొఫైల్‌కి మనకి అవకాశం లేదన్నమాట. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ చూడండి ఈ ప్రొఫైల్‌లో మనం ఫిల్ చేయడానికి ఇక్కడ అప్డేట్ అని ఉంది. సో, ఈ జనరల్ ప్రొఫైల్ మనం ఎడిట్ చేసుకుంటూ ఎందుకంటే ఎడిట్ అని ఎందుకన్నామంటే ఆహ్, మ్యా డేటా అనేది ఆల్రెడీ ఇందులోకి పుషప్ అయిపోయింది. కొన్ని ఏరియాస్‌లో మనం మార్చాల్సి ఉంటదనమాట. అందుకే ఇది అప్డేట్ మనం చేసి నెక్స్ట్‌కెళ్తే మనం కింద గనక గమనిస్తే ఇక్కడ మళ్ళీ సేవ్ అని మనకిక్కడ రావట్లేదు. కాబట్టి ఈ ప్రొఫైల్ మనం ఇప్పుడు అప్డేట్ చేయడానికి కుదరట్లేదు. అలాగే నెక్స్ట్ ప్రొఫైల్ ఫెసిలిటీ అండ్ ఈ ఈ ప్రొఫైల్ కూడా మనకిక్కడ అప్డేట్ చేయడానికి అవకాశం లేదు. అలాగే చివరగా ఈ పేజ్ కూడా మనం అప్డేట్ చేయడానికి అవకాశం లేదు. ఓకేనండి. కాబట్టి ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు అప్డేషన్‌కి అవకాశం ఇచ్చారంటే జనరల్ ప్రొఫైలే. అందులో అన్నీ మనం మార్చుకోవచ్చనమాట. ఓకేనండి. ఓకే. అయితే ముందుగా స్టూడెంట్ నేమ్ అనేది మారుద్దాం. స్టూడెంట్ పేరెంట్ నేమ్ అనమాట. చూసుకుంటే ఇక్కడ ఈ కరెక్ట్ నేమ్ ఏంటంటే బాలాజీ చంద్రవతి అనమాట. ఇదిగో చంద్రవతి అని నేను టైప్ చేసి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఫిల్ చేసి ఇక్కడ అప్డేట్ గనక క్లిక్ చేస్తే జనరల్ డేటా అప్డేటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని వస్తుంది చూడండి. అంటే ఇక్కడ చంద్రవతి అని తీసుకోవడం జరిగింది. సో, ఈ రకంగా పేరెంట్స్ నేమ్ మదర్ నేమ్ గాని, ఫాదర్ నేమ్ గాని మీకు రాంగ్ అనిపిస్తే ఇక్కడ మనం మార్చుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది. అలాగే సీడబ్ల్యూఎస్ అండ్ డిజేబిలిటీ స్టేటస్. ఇప్పుడు ఆల్రెడీ మనం కొంతమంది విద్యార్థులకు మనం లాస్ట్ ఇయర్ సీడబ్ల్యూఎస్ అండ్ డిజేబిలిటీ మనం ఫిల్ చేసాం. ఆ ఫిల్ చేసింది ఇక్కడ చూడండి ఒకసారి స్టూడెంట్‌కి.
ఇక్కడ 4.1.17లో ఇక్కడ వెదర్ సిడబ్ల్యూఎస్ఎన్ యెస్ ఆర్ నో అని ఉంటుంది. ఇక్కడ యెస్ అనేది టిక్ చేయడం జరిగింది. ఇఫ్ యెస్ టైప్ ఆఫ్ ఇంపైర్‌మెంట్ కోడ్ అని ఇక్కడ అడిగింది. స్పీచ్ అండ్ లాంగ్వేజ్ అనేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు గతంలో. అలాగే డిజేబిలిటీ పర్సెంటేజ్ ఇన్ పర్సెంటేజ్ ఇక్కడ 35 అనేది. సో, ఈ 3 సిడబ్ల్యూఎస్ అండ్ డిజేబుల్డ్ సంబంధించి 4.1.17, 4.1.17 4.1.17 ఈ 3 కాలమ్స్ మీరిప్పుడు చెక్ చేయడం గాని, లేదంటే కొత్తగా మనం మార్చడం గాని చేయొచ్చనమాట. ఇది. ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ దాన్ని మనం మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు ఈ స్టూడెంట్ వెదర్ సిడబ్ల్యూఎస్ఎన్ అనేది ఇక్కడ నో అని ఉంది కదా! సో, ఈ ఈ స్టూడెంట్ మనం మార్చాలనుకున్నాం అనుకోండి. ముందు ఇక్కడ వెదర్ సిడబ్ల్యూఎస్ అంటే ఎస్ఎన్ అంటే ఎస్ అని తీసుకుంటాం. తర్వాత ఇక్కడ టైప్ ఆఫ్ ఇంపైర్‌మెంట్ కోడ్ అనేది ఇక్కడ వాళ్ళ వా వాళ్ళకి సంబంధించిన ఇక్కడ కోడ్ ఇక్కడ మనం తీసుకుంటాం. తీసుకొని ఇక్కడ పర్సెంటేజ్ అనేది ఇక్కడ తీసుకుంటాం. మాక్సిమం ఇక్కడ ఏంటంటే 40% అబోవ్ ఉండొచ్చు. లేక బిలో ఉండొచ్చు. ఎగ్జాక్ట్‌లీ సర్టిఫికేట్‌లో ఎంత పర్సెంటేజ్ ఉంటే అంత పర్సెంటేజ్ ఇక్కడ తీసుకొని మనం ఇక్కడ అప్‌డేట్ చేసేటప్పుడు ఇక్కడ అడుగుతుందనమాట. నోటిఫికేషన్ వస్తుంది మనకి. ఓల్డ్ సిడబ్ల్యూఎస్ఎన్ వాల్యూ మార్క్డ్ యాస్ నో. గతంలో మనం నో అని పెట్టాం. న్యూ సిడబ్ల్యూఎస్ఎన్ వాల్యూ మార్క్డ్ యాస్ యెస్. ఇప్పుడు యెస్ అని పెట్టారు. డ్యూ టు చేంజ్ ఇన్ సిడబ్ల్యూఎస్ఎన్ ఎన్రోల్‌మెంట్ అండ్ ఫెసిలిటీ ఫార్మ్ బికమ్స్ ఇన్‌కంప్లీట్. యూ హావ్ టు సేవ్ దెమ్ అగైన్ అని వస్తుంది. ఆర్ యూ ష్యూర్ టు కంటిన్యూ అంటే కన్ఫర్మ్ చేస్తాం. కన్ఫర్మ్ చేసినప్పుడు జనరల్ డేటా తీసుకుంటుందనమాట. చూడండి ఇక్కడ. ఇక్కడ గ్రీన్ కలర్‌లో టిక్ మార్క్ వచ్చేసింది. ఇక్కడ, ఇక్కడ ఇక్కడ ఏదైతే మనం కోడ్ తీసుకున్నామో అది ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో, ఈ రకంగా ఈ 3 ఏరియాస్‌లో సిడబ్ల్యూఎస్ఎన్ డిజేబిలిటీ స్టూడెంట్స్‌ది మనం ముందు చెక్ చేసుకుంటాము. అలాగే ఇక్కడ అప్‌డేట్ కూడా చేసుకుంటాం. కొత్తగా అప్‌డేట్ చేసుకున్నుంటే. అయితే కొన్ని స్కూల్స్‌లో ఎక్కువ మంది ఉంటారు పిల్లలు. అయితే గతంలో వాళ్ళు ఏం నింపారు? ఎలా తెలుసుకోవడం అంటే జనరల్‌గా సిడబ్ల్యూఎస్‌కి సంబంధించి స్కూల్‌లో తక్కువ మంది పిల్లలు ఉండొచ్చు. అయినా కూడా గతంలో ఏం ఫిల్ చేసామనేది మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ యాక్టివ్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్లి ఓకేనండి. లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్‌లో యాక్టివ్ స్టూడెంట్స్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ డౌన్‌లోడ్ ఎక్సెల్ పైన క్లిక్ చేస్తే మనకిలా ఎక్సెల్ డౌన్‌లోడ్ అవుతుంది. డౌన్‌లోడ్ అయిన తర్వాత దీనికి మనం జస్ట్ ఫిల్టర్ అప్లై చేసి ఇక్కడ ఎలా చూసుకుంటే జస్ట్ రైట్‌కి వెళ్తే ఇక్కడ సిడబ్ల్యూఎస్ అని ఉంటుంది. ఈ ఫిల్టర్‌లో యెస్ అనే కాలమ్ గనక మనం ఓకే చేస్తే, ఈ స్కూల్ ఆర్ కాలేజ్ సంబంధించి గతంలో ఎవరెవరికి మనం ఇక్కడ సిడబ్ల్యూఎస్ఎన్ అనేది యెస్ అని పెట్టామో, ఇక్కడ లిస్ట్ వస్తుంది. చూడండి ఇక్కడ 4 స్పీచ్ అండ్ లాంగ్వేజ్ అని తీసుకోవడం జరిగింది. ఓకేనండి. 4 స్పీచ్ అండ్ లాంగ్వేజ్ తీసుకోవడం జరిగిందని ఇక్కడ చూపించడం జరుగుతుంది. యెస్ అని టైప్ చేసి ఈ విద్యార్థికి. సో, ఇలా మనం గతంలో ఎవరికైనా మనం ఇలా ఫిల్ చేసామని తెలుసుకోవాలనుకుంటే లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్‌లోకెళ్ళి యాక్టివ్ స్టూడెంట్స్ క్లిక్ చేసి డౌన్‌లోడ్ ఎక్సెల్ చేసుకొని ఇలా ఫిల్టర్ చేసుకుంటే మనం చూడొచ్చు. ఎనీహౌ ఈ రకంగా మనం ఈరోజు మనకి 2 అప్‌డేట్స్ మనం ఇక్కడ చేయొచ్చు. జనరల్ ప్రొఫైల్‌లో స్టూడెంట్ పేరెంట్స్ నేమ్ మార్చుకోవచ్చు. అలాగే సిడబ్ల్యూఎస్ఎన్ స్టూడెంట్స్ డిజేబిలిటీని మనం చెక్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా మీరు రెడీ చేసుకుంటారనేసి ఆశిస్తున్నాం. థాంక్ యూ.